చంద్రబాబు గారు ఆల్వేస్ ప్యాషనేట్. సరే చాలామంది ఈయన 2020 మాట్లాడినప్పుడు నవ్వుతారు. వాళ్ళని నేను పట్టించుకోను. నా ఫండమెంటల్ బిలీఫ్ కూడా ఇప్పుడు యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాడు 2071కి విజన్ పెట్టుకున్నాడు. విజన్ ఉండడంలో తప్పు లేదు. కానీ విజన్ మీద కూర్చుంటే తప్పు. మీరన్నట్టుగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి 2 ఒక రకాలుగా వెళ్ళాలనేది. సో మీ దృష్టిలో నేను 2047 వరకు వెళ్ళనండి. 2029 ఎలక్షన్ల ముందుకొచ్చే టయానికి 10 లక్షల కోట్ల అప్పులున్నాయి. అమరావతి క్యాపిటల్ రెడీగా లేదు. లేకపోతే పోలవరం ఇంకా రెడీ కాలేదు. ఇలా చాలా సమస్యలున్నాయి కదా సార్. మీ దృష్టిలో 2028లో ఇదే మోడ్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటది? మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి? అంటే డెఫినెట్‌గా అమరావతి, పోలవరం 28కి పోలవరం కంప్లీట్ అవుతుంది. అమరావతి షేప్‌కొచ్చేస్తుంది. ఆ! అందులో ఓకే. ఏం డౌట్ లేదు. ఆ! సో పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఏంటి సార్? ఇప్పుడు మాక్సిమం 1.5 లాఖో ఎంతో ఉంది సార్ మనది. నాకు తెలిసి. తెలంగాణ 2 లక్షల చిల్లర ఉన్నట్టుంది. తమిళనాడు నంబర్ 1 అన్నారు. ఏదో 3,14,000 ఎంతో. యూపీ 94,000 ఎంతో ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు కంటిన్యూయస్‌గా చెప్తుంది ఏంటంటే పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెంచాలి మన ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పుడు వనరులు ఇప్పుడు మీ దృష్టిలో గ్రోత్ ఇంజిన్స్‌కి పునాది పడిందంటారా? ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు గ్రోత్ ఇంజిన్స్ చచ్చిపోయినాయి. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు. పునాది అయితే పడింది. ఆ! పునాది అయితే పడింది. ఆ! ఎవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తే ఆ పునాదులు గట్టిపడి అది నిజంగానే ఒక అంటే ఇంజిన్స్ అవుతాయంటారు. ఎవరేంటి కాదండి. అందరూ బాధ్యతలు నిర్వహించాలి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి 175 మంది ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు. దగ్గర నుంచి ప్రజలు కూడా. ఆ! ప్రజలు ఏం చేయాలి సార్? అది ఐయామ్ క్యూరియస్ టు నో. మోస్ట్ ఆఫ్ ద ప్రజలు ప్రజలు ఏమనుకుంటామంటే నేను ప్రజలనే కదా! ఆయన చేయట్లేదు, ఈయన చేయట్లేదులోనే మేము టైం స్పెండ్ చేస్తుంటాం. ఉమ్. ఆ! అసలు ప్రజలు చేయాల్సిన బాధ్యత అసలు ఏంటి? ముందు ప్రజలు అసలు పని చేయడానికి సిద్ధపడాలి. పని చేయట్లేదంటారా? అంటే పని చేస్తే ఇప్పుడు మా జిల్లాలో మాకంతా కూడా చేపల చెరువులు ఉన్నాయి. హ్మ్. చేపల చెరువుల్లో 80% పీపుల్ ఆర్ ఫ్రమ్ బీహార్, బెంగాల్.